హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడైనా అనిపించిందా వీళ్ళంతా ఇంత ఈజీగా కోట్ల కోట్లు ఎలా సంపాదిస్తున్నారని? సినిమా స్టార్లు, సెలబ్రిటీలు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు మనకు వాళ్ళు ఎప్పుడూ లాభాల్లోనే ఉన్నట్లు కనిపిస్తారు కదా. వాళ్ళు చేసే బిజినెస్లన్నీ అంత లాభాలు తెచ్చిపెడుతున్నాయా అని దాని వెనుక ఉన్న రహస్యం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సినీ యాక్టర్లు, సెలబ్రిటీలు ఎవరిని చూసినా సరే వీళ్ళంతా ఇంత డబ్బు ఎంత ఈజీగా ఎలా సంపాదిస్తున్నారా అని అనుకుంటాం. నిజంగా మీరంతా అలాగే అనుకుంటే వాళ్ళని మీరు ఒకవైపు మాత్రమే చూసినట్టు అవుతుంది. ఎందుకంటే అన్ని బిజినెస్లు సక్సెస్ కావు, అలాగే అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్లు కానే కావు. అయినా సరే రిచ్గా కనిపించే వీళ్ళంతా ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటారు. అందుకే మనకి వాళ్ళు ఎప్పుడు లాభాల బాటలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు మెయిన్ ఇన్కమ్తో పాటు ప్యాసివ్ ఇన్కమ్ను కూడా జనరేట్ చేసుకుంటూ ఉంటారు. అదే వాళ్ళని ఫైనాన్షియల్గా వీక్ కాకుండా కాపాడుతుంది. చాలామంది పెద్ద పెద్ద జీతాలు ఉన్న వాళ్ళు ఇలా మెయిన్ ఇన్కమ్తో పాటు ప్యాసివ్ ఇన్కమ్ని ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తుంటారు. దీనికోసం యూట్యూబ్లో చాలా వీడియోలు చూసుంటారు, కానీ వాటి వల్ల మీకు పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఎందుకంటే వాటిలో ప్రాసెస్ చెప్పకుండా కేవలం ఐడియాలు మాత్రమే చెప్తూ ఉంటారు. దానివల్ల మీ టైం వేస్ట్ అవుతుంది. చాలామందికి డబ్బు సంపాదించే ఒక మిషన్ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. ఇది కూడా అచ్చంగా ఒక మిషన్ లాంటిదే. దీనికోసం ఫస్ట్ మీరు చాలా టైం, ఎఫర్ట్స్ పెట్టాలి. ఒకసారి అది ఫుల్ఫిల్ చేయగలిగితే లైఫ్ టైం అది మీకోసం మనీ సంపాదిస్తూ ఉంటుంది. మీరు పడుకున్నా, ట్రిప్కి వెళ్ళినా, లేదంటే ఫ్రెండ్స్తో సరదాగా ఉన్నా ఆ మిషన్ మాత్రం పనిచేస్తూనే ఉంటుంది. ఈ వీడియోలో ఆ అద్భుతమైన డబ్బు మిషన్ను ఎలా తయారు చేయాలో అన్ని వివరంగా నేర్పిస్తా. చివరి వరకు చూడండి. జీవితాన్ని మార్చే రహస్యం మీ చేతుల్లోకి వస్తుంది. ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించాలని చాలామంది చాలా పెద్ద తప్పు చేసేది ఏంటంటే ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ లేని ఏదో ఒక ఫీల్డ్ని ఎంచుకోవడం. ఈ మధ్య నాకు తెలిసిన ఒక ఆయన లక్షలు ఖర్చు చేసి ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొని దాన్ని రెంట్కిచ్చి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలనుకున్నాడు. కానీ ఆయనకి కారు నడపడం రాదు, ఆ కారు గురించి నాలెడ్జ్ కూడా లేదు. దీంతో రెంట్కిచ్చినా లాస్ వచ్చింది. ఆ కారు వల్ల వచ్చిన లాభం కంటే నష్టమే ఎక్కువ కావడంతో దాన్ని హాఫ్ రేట్కి అమ్ముకోవాల్సి వచ్చింది. అందువల్ల ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ లేని ఫీల్డ్ని ఎంచుకోకూడదు. దీనికి బదులుగా మీకున్న నైపుణ్యాలపై దృష్టి పెట్టండి. ఉదాహరణకు ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రఫర్ని తీసుకోండి. అతను నిరంతరం వెడ్డింగ్ షూట్లు, ఈవెంట్లు చేస్తూ యాక్టివ్ ఇన్కమ్ సంపాదిస్తున్నాడు. కానీ అదే నాలెడ్జ్ను ఉపయోగించి ఆన్లైన్లో ఫోటోగ్రఫీ కోర్సులు క్రియేట్ చేసి అమ్ముతున్నాడు. లేదా తన బెస్ట్ ఫోటోలను స్టాక్ ఫోటో వెబ్సైట్స్లో అప్లోడ్ చేసి ప్రతి డౌన్లోడ్కు కొంత కమిషన్ పొందుతున్నాడు. ఇక్కడ అతను ఒకసారి చేసిన పని నిరంతరం తనకు డబ్బు తెచ్చిపెడుతుంది. ఇది ప్యాసివ్ ఇన్కమ్ అవుతుంది. ప్రతి మనిషికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్కు మించి ఎక్కువ పని చేయలేరు, అలాగే ఎక్కువ నాలెడ్జ్ కూడా పొందలేరు. దానికి మించి చేయాలంటే వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి. అంటే మనం వేరే వాళ్ళని పనిలోకి తీసుకొని వాళ్ళని పని చేయించుకోవాలి. ఈ విధంగా 10 రోజుల్లో మనం చేయగలిగిన పనిని ఒక్క రోజులో చేయించుకోవచ్చు. బాగా సంపాదించే వాళ్లను గమనిస్తే వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని హైర్ చేసి వాళ్ళకి కావలసిన ట్రైనింగ్ ఇప్పించి పని చేయించుకుంటారు. ఆ విధంగా వాళ్లకు బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి, మిగిలిన పనులు చేసుకోవడానికి చాలా సమయం దొరుకుతుంది. ఎగ్జాంపుల్, ఒక పెద్ద రెస్టారెంట్ చైన్ ఓనర్ తీసుకోండి. అతను స్వయంగా ప్రతి రెస్టారెంట్లో వంట చేయడు, సర్వ్ చేయడు, మేనేజ్ చేయడు. అతను షెఫ్లను, వెయిటర్లను, మేనేజర్లు లాంటి వాళ్లను హైర్ చేసుకుంటాడు. వీళ్ళందరూ పనిచేస్తుంటే ఆ ఓనర్కి ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. అతను తన సమయాన్ని కొత్త రెస్టారెంట్లు ఓపెన్ చేయడానికి, బిజినెస్ను పెంచడానికి ఉపయోగించుకుంటాడు. అంటే అతను ఇతరుల సమయాన్ని, శక్తిని తన కోసం ఉపయోగించుకుంటున్నాడు. మీరు కూడా మీకు లేని సమయంలో మీ పని చేయడానికి ఎవరినైనా హైర్ చేసుకొని వాళ్లతో పని చేయించుకొని ప్యాసివ్ ఇన్కమ్ పొందొచ్చు. మీకున్న ఎడ్యుకేషన్ని, ఎక్స్పీరియన్స్ని అమ్మి కూడా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. దీనికి మీరు ఫిజికల్గా అక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎగ్జాంపుల్, మీరు ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అనుకుందాం. మీరు ఫ్రీలాన్స్ వర్క్ చేసుకోవచ్చు, కానీ ఇది మీరు స్వయంగా కష్టపడాలి, కాబట్టి యాక్టివ్ ఇన్కమ్ అవుతుంది. మీరు మీ కోడింగ్ నాలెడ్జ్ను ఉపయోగించి ఆన్లైన్ కోర్సులను క్రియేట్ చేయవచ్చు. యూడెమీ, కోర్సెరా లాంటి ప్లాట్ఫామ్స్లో మీ కోర్సులను అప్లోడ్ చేసి అమ్మవచ్చు. ఒక్కసారి మీరు కోర్స్ తయారు చేసి అప్లోడ్ చేస్తే దాన్ని ఎంతమంది కొనుక్కున్నా మీకు డబ్బులు వస్తూనే ఉంటాయి. మరో ఎగ్జాంపుల్, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని తీసుకోండి. ఆయన క్లయింట్లకు వ్యక్తిగతంగా సలహాలు ఇస్తూ యాక్టివ్ ఇన్కమ్ సంపాదిస్తుంటారు. కానీ అదే సమయంలో ఆయన షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్పై ఒక ఈబుక్ లేదా వీడియో సిరీస్ని క్రియేట్ చేసి ఆన్లైన్లో అమ్ముతుంటారు. దీనివల్ల ఆయన భౌతికంగా అందుబాటులో లేకపోయినా ఆయన జ్ఞానం నిరంతరం ఆయనకు ప్యాసివ్ ఇన్కమ్ను తెచ్చి పెడుతూనే ఉంటుంది. మీరు మీ ఎక్స్పీరియన్స్ను అమ్మి డబ్బు సంపాదించుకోవాలనుకుంటే దాన్ని ఎవరు కొంటారు, అసలు మీ ఎక్స్పర్టీస్ని ఎందుకు కొనాలి, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అధిగమించాలంటే ముందు మీరు ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకోవాలి. మీ ఎక్స్పర్టీస్ని పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలి. మెల్లగా పబ్లిక్లో మీపై నమ్మకాన్ని పెంచుకోవాలి.
ఎగ్జాంపుల్, మీరు యూట్యూబ్ నుంచి కుకింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారు. ఇద్దరు యూట్యూబర్లు ఉన్నారు. ఒకరు పేరు పొందిన షెఫ్, తన రెసిపీలను నిరంతరం పోస్ట్ చేస్తూ అద్భుతమైన వంటకాలు చేసి చూపిస్తూ కోట్లాది సబ్స్క్రైబర్లను సంపాదించుకున్న వ్యక్తి. రెండవ వ్యక్తి చాలా మంచి వంటకాలు చేస్తాడు, కానీ సోషల్ మీడియాలో పెద్దగా ఫేమస్ కాలేదు. ఇప్పుడు మీరు ఒక ఆన్లైన్ కుకింగ్ కోర్స్ కొనాలనుకుంటే ఎవరిది కొంటారు? ఎలాంటి డౌట్ లేకుండా మొదటి వ్యక్తిదే కొంటారు. ఎందుకంటే అతని పర్సనల్ బ్రాండింగ్ మీకు తెలుసు. ఇది హ్యూమన్ సైకాలజీ కూడా. మనుషులు ఎవరైతే తెలిసిన వారు ఉంటారో వాళ్ళను త్వరగా నమ్ముతారు. అలాగే ఏదైనా కంపెనీ తమ ప్రోడక్ట్ని సేల్ చేయాలనుకుంటే మార్కెటింగ్లో అప్పటి వరకు బ్రాండ్ కలిగిన వ్యక్తిని ఎంచుకుని వారి ద్వారా మార్కెట్లో తమ సేల్స్ని పెంచుకుంటుంది. ప్యాసివ్ ఇన్కమ్ విషయంలో పర్సనల్ బ్రాండింగ్ చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర ఆడియన్స్ ఉంటే మీ ప్రీమియం కోర్సులను కొనడానికి వారు ఎక్కువ ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవడానికి ఎలాగూ బయట డబ్బులు ఇచ్చి నేర్చుకుంటారు. దానికి బదులుగా మీరే వాళ్ళకి ఇంటి దగ్గర ఉండే నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి మీ కోర్సును కొనడానికి ఇష్టపడతారు. అందులో మీరు ఫిజికల్గా అక్కడ ఉండి చేసేది ఏమీ లేదు. మీ కోర్సును అప్లోడ్ చేయడం వల్ల అది మీకు ప్యాసివ్ ఇన్కమ్ సంపాదిస్తుంది. సో ఈ వీడియోలో చెప్పిన పాయింట్లు మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి అనుకుంటున్నా. ఇప్పటి నుంచైనా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి ట్రై చేయండి. మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ను మీరు ఖచ్చితంగా సాధించగలరు. మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది లేదా ప్యాసివ్ ఇన్కమ్ గురించి మీ ఆలోచనలు ఏంటో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.